హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు నయన్ రాధాకృష్ణ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ముందుగా అయితే మన సబ్స్క్రైబర్స్‌కి అలాగే మన వీడియోస్ చూస్తున్న మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి ప్రతి గ్రామంలోన ఒక రామాయణం ఉంటుందండి. శ్రీరామనవమి రోజునైతే చాలా భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి జరుపుకుంటారు చాలామంది. ఆ శ్రీరామనవమి మా నెల్లిమట్ట గ్రామంలో జరుగుతుందండి. అదైతే మీకు అందరికి చూపించబోతున్నాను. కొత్త వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే శ్రీరామనవమి అందరు కలిసి చేయడం అనేది జరుగుతుందండి. విగ్రహాలకు కూడా పెయింట్ వేయించడం జరిగింది. విగ్రహాలకు పెయింటింగ్ మా ఊరు అబ్బాయిలే వేశారండి. చాలా అద్భుతంగా వేయడం జరిగింది. ఈరోజు మా ఊర్లో శ్రీరామనవమి ఏ విధంగా చేసుకుంటాం అన్నది మేమైతే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అదే సిటీలో అంతా చేసుకుంటారు, కాకపోతే శ్రీరామనవమి అనేది ప్రతి ఊర్లోన రామాలయం ఉంటుంది. ప్రతి విలేజ్‌లోనైతే చాలా చక్కగా జరుపుకుంటారండి. అదేవిధంగా అయితే మా ఊరైతే పంతులు గట్రా ఎవరు లేరు. మా ఊరైతే పంతులు ఎవరు లేరండి. అంటే సింపుల్‌గా అయితే జరుపుకోవడం జరుగుతుందనమాట. అదైతే మీకు చూపించబోతున్నాను. అలాగే మా ఊర్లో ప్రతి శ్రీరామ రోజునైతే వెంటనే ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తారండి. భోజనాలు ఏర్పాటు చేస్తారు. సీతారాముల వారికి బట్టలు లబ్బర్తి వైస్ ప్రెసిడెంట్ గారండి, బత్తిన రామకృష్ణ గారు దంపతులు అయితే బట్టలు కొనడం అయితే జరిగిందనమాట. ఇక్కడ కనిపిస్తుంది కండి, పంపదం పెట్టారు కదా. ఇదైతే గత సంవత్సరాల నుంచి కూడా రామాలయం ఎక్కడైతే కట్టారో మా చిన్న వయసు నుంచి అయితే ఇది ఉందండి. దీపం పెట్టారు కదా పంపిదం. ఇదైతే గత సంవత్సరాల నుంచి ఉందన్నమాట. అన్న సంతర్పణ కార్యక్రమానికి అయితే భోజనాలు వంటలు చేస్తున్నారండి. కనిపిస్తుంది దూరంగా, ఇదైతే వంటలు చేస్తున్నారు అన్న సంతర్పణ కార్యక్రమం. ఈ నైవేద్యం ఇక పెడితే ఇప్పుడు ఎరిగిచ్చేసి ఎక్కువ దూపం వస్తుంది. అది దేవతలు అంటారు. మేముద్రమా మాయాపించిందా కొట్టుకుంటా